సార్ నిన్న జరిగిన అమరావతి పునఃప్రారంభ సభకి సో మోడీ గారు అయితే రావడం జరిగింది. వచ్చి ఆయన నారా లోకేష్ గారిని చాలా పొగిడేశారు. సో ఎందుకంటే అలాగ పొగిడారంటారు? ఒకటి, నారా లోకేష్ గారు పనిని నమ్ముకున్నారు. తాను మొదటి నుంచి తన పార్టీ కార్యకర్తలకు కూడా చెప్పేది ఒకటి, మీరు నా చుట్టూ తిరగడం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. ఈ ప్రజల చుట్టూ తిరిగి ప్రజలకు మంచి చేయండి, ఆటోమేటిక్గా మిమ్మల్ని పదవులు ఎత్తుక్కొని వస్తే నేనే మీ దగ్గరికి వస్తాను, మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదని చెప్పి నారా లోకేష్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది ఏ నాయకుడైనా కానీ ఒక ప్రజల కోసం ఆలోచించే నాయకుడు అదే ఆలోచిస్తాడు. ఈరోజు దేశ ప్రధాని అంటే దేశానికి ఒక పెద్దన్న లాంటి వాడు. అలాంటి వ్యక్తి ఈరోజు లోకేష్ గారి దగ్గరికి వచ్చి నువ్వు నా దగ్గరికి నువ్వు ఇంతవరకు రాలేదంటే ఆయన ఏంటంటే లోకేష్ గారు ఎప్పుడు కానీ ఏం ఆలోచిస్తుంటాడు, నేను పని చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటాడు. ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన ఏవైతే కార్యక్రమాలు చేయాలో ఏవైతే చేయాలో ప్రజలకు ఉపయోగపడేటివి అన్నీ చేస్తూ ఉన్నాడు. ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్యకైనా పరిష్కారం చూపించగల ఒకే ఒక నాయకుడు ఎవరంటే లోకేష్ అని అంటూ ఉన్నారు. నేను ట్విట్టర్లో ఏదన్నా ఒక సమస్య ఉందన్నా ఈ విధంగా అంటే లోకేష్ వచ్చి సాల్వ్ చేస్తాడు అనే ఒక నమ్మకం, ఆ నమ్మకం ఎలా క్రియేట్ అయింది, ఆయన మంచి చేయడం వల్ల. అదేవిధంగా ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించిన వాడు లోకేష్. అందుకే సమస్యలకు పరిష్కారాలు చూపించేవాడే నిజమైన నాయకుడు అంటారు కదా. ఆ విధంగా ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపించాడు, కానీ అతను రాష్ట్రానికే నాయకుడయ్యాడు. అలాంటి నాయకుడిని చూస్తే ఎవరికైనా దేశానికి ఒక పెద్దన్నలాగుండే నరేంద్ర మోడీ గారికి ఒక రాష్ట్రంలో ఒక కుర్రాడు యువకుడు ప్రజల కోసం ఈ విధంగా కష్టపడుతున్నాడు, ప్రజల సమస్యలకు పరిష్కారం ఈ విధంగా అద్భుతంగా చూపిస్తున్నాడు, ఇలాంటి నాయకుడే కదా మన రాష్ట్రానికి మన దేశంలో అవసరం అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా అభినందించి ఉండొచ్చు లోకేష్ గారిని. ఎందుకంటే అలాంటి ఆలోచనలు, వినూత్నమైన ఆలోచనలు. ఆయన ఏ రోజు కానీ లోకేష్ గారు తన స్వార్థం కోసం ఏ రోజు చూడలేదు. ఏ రోజు నేను మంత్రుల చుట్టూ తిరగాలి, ముఖ్యమంత్రుల చుట్టూ, ప్రధానమంత్రుల చుట్టూ తిరగాలి, నేను వీళ్ళతో ఫోటోలు తిరగాలి, ఎప్పుడు నిరంతరం ప్రజల కోసమే ఉన్నాడు. ప్రజా దర్బారు పెట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. తన నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపిస్తున్నాడు. రాష్ట్ర నలుమూలల ఏ సమస్య ఉన్నా కానీ దానికి పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు. తన విద్యాశాఖలో ఒక ప్రక్షాళన దిశగా తీసుకొని వచ్చి రేపటి తరానికి ఉపయోగపడే యువతని తయారు చేస్తూ, విద్యార్థులను తయారు చేస్తూ దేశ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని చూస్తే ఖచ్చితంగా ఎవరైనా అభినందిస్తారు. దేశ ప్రధాని అయితే ఏముంది, రాష్ట్రపతి అయితే ఏముంది, ఎవరైనా అభినందిస్తారు. ఆ విధంగా లోకేష్ గారిని కూడా అభినందించడం జరిగింది. నిజంగా ఇది ఒక తెలుగువాడికి గర్వపడుతున్నా. ఎందుకంటే లోకేష్ గారు లాంటి యువ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం, ప్రజల కోసం ఇంతగా ఆలోచించే నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా చూసాం, మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొదలు పెడితే ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది నాయకులు ఉన్నారు, వారసత్వంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజల యొక్క మన్నలను పొంది ప్రజల కోసం వచ్చిన నాయకుడు లోకేష్ గారిని భావిస్తుంది. ఎందుకంటే 2019లో ఓడిపోయిన తర్వాత నేను ఓడిపోయానే అని ఇంట్లో కూర్చోలేదు, నేను ప్రజలతో ఉంటా, ప్రజల మధ్యలో ఉంటా అని ఎక్కడైతే ఓడిపోయాడో 5,000 ఓట్లతో అదే నియోజకవర్గంలో 5 ఏళ్ళు తిరక్కముందే 90,000కు పైగా ఓట్ల మెజారిటీతో, అఖండ మెజారిటీతో గెలవడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఇక అదేవిధంగా రాష్ట్రంలో ఇతను పనికిరాడు, నాయకత్వానికి అన్న నోటు చేతే ఇతనే రాష్ట్రానికి నాయకుడు అనిపించుకున్నాడు. యువగలం పాదయాత్ర ద్వారా యువతలో ఒక భరోసానిచ్చాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక నాయకుడయ్యాడు. ఈరోజు గతంలో 2019 నుంచి 24 వరకు చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన ఒక దమనకాండ జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడితే కేసు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు. అలాంటి సమయంలో లోకేష్ అండగా నిలబడ్డాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను టచ్ చేయాలంటే ముందు ఈ లోకేష్ని టచ్ చేయాలి. ఈ లోకేష్ని టచ్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా ప్రాణ సమానులు అని చెప్పి వాళ్ళ కోసం అండగా నిలబడ్డాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాత్రి 11 గంటలకి, 12 గంటలకి, 1 గంటకి, 2 గంటలకి కేసులో పెట్టి కార్యకర్తలు అన్నానికి ప్రాబ్లం ఉందంటే అప్పటికప్పుడే లోకేష్ యాక్షన్లోకి దిగి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడ్డాడు. అది కదా నాయకత్వం అంటే. ఇంకొకటి, కొంతమంది కార్యకర్తలను అయితే చంపేస్తే వాళ్ళ బిడ్డలు అనాథలుగా మిగిలిపోయి ఉంటే తానెళ్ళి నా బిడ్డ దేవాంశని ఏ విధంగా అయితే చదివిపిస్తున్నానో, నా బిడ్డని ఏ విధంగా తీసుకు మిమ్మల్ని కూడా అదే విధంగా చదివిపిస్తాను, మీ తల్లిదండ్రులు లేని బాధ వద్దు, నేను అండగా ఉంటాను అని చెప్పి వాళ్ళు ఒక ఆత్మశైర్యాన్ని నింపి వాళ్ళని తన సొంత బిడ్డల్లా చూసుకున్నాడు. ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డాడు లోకేష్. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కార్యకర్తల కుటుంబానికి అండగా నిలబడుతూ రాష్ట్రంలో యువతకి, అన్ని వర్గాల ప్రజలకు ఒక యువగలం పాదయాత్ర ద్వారా ఒక భరోసానిచ్చి 164 సీట్ల అఖండ మెజారిటీలో తన వంతు పాత్ర పోషించాడు. నేడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధినాయకుడు కోరిక మేరకు విద్యాశాఖ తీసుకుని ఒక ప్రక్షాళన చేస్తూ ఆ శాఖలో రాష్ట్రంలో ఏ సమస్య ఉందన్న పరిష్కారాలు చూపిస్తూ ఒక నాయకుడిగా తయారయ్యాడు. అలాంటి నాయకుడు అంటే ఖచ్చితంగా దేశ ప్రధానికి అభిమానం ఉంటుంది. ఆ అభిమానాన్ని చూపించాలని మేము భావిస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.